ఉద్యోగాల్లో చేరిన యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగ కల్పనను ప్రోత్సహించే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PVM-VBRY పథకం కింద జూన్ 19న భారీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులు మాత్రమే కాకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థలకు కూడా ప్రయోజనం కలగనుంది. ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ పథకం కింద మొదటి విడతగా సుమారు 2400 కోట్లను విడుదల చేయనున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సామాజిక భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ముఖ్యంగా తొలిసారిగా ఉద్యోగాలకు అడుగుపెడుతున్న యువతకు ఇది ఒక ప్రోత్సాహకంగా మారనుంది. PMVBRY పథకం ప్రకారం తొలిసారి ఉద్యోగంలో చేరిన EPFO పరిధిలోకి వచ్చిన ఉద్యోగులకు మొత్తం 15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. ఈ మొత్తం 2 విడతలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమవుతుంది. మరోవైపు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న యాజమాన్యాలకు ప్రతి నెల 3,000 వరకు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఉద్యోగులకు ఒకే సంవత్సర వ్యవధిలో 2 విడతలుగా ఈ మొత్తాన్ని అందిస్తే యాజమాన్యాలకు 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఉత్పాదక రంగానికి చెందిన సంస్థలకు మరింత ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ ఆ రంగంలోని యజమానులకు 4 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2025 ఆగస్టు 1న అమల్లోకి తెచ్చింది. మొత్తం 99,446 కోట్ల బడ్జెట్తో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా 2 సంవత్సరాల వ్యవధిలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగావకాశాలు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో దాదాపు 1.92 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెడుతున్న యువత ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు లభించాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తానికి ఉద్యోగ జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్న యువతకు ఈ పథకం ఒక పెద్ద ఊరటగా మారనుంది.